హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము సీటెట్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ని స్టార్ట్ చేస్తున్నాము. క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 మనం కంప్లీట్ చేద్దాము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని సమ్మరీ అండ్ ప్రాక్టీస్ బిట్స్ని కంప్లీట్ చేద్దామని చెప్పుకున్నాం కదా. అప్పుడు మనము ఆల్రెడీ 11 లెసన్స్ని క్లాస్ 3కి సంబంధించిన ఈవీఎస్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ సీటెట్ పేపర్ 1కి చాలా యూస్ఫుల్, ఎందుకంటే అందరి దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉండవు. కాబట్టి మనము సమ్మరీ అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఏం సమ్మరీ ఇచ్చారో, దేని గురించి ఇచ్చారో ఆ లెసన్ అనేది, ఇంకా కొన్ని ఆ లెసన్ నుంచి ఎలాంటి బిట్స్ అడగడానికి, ఎంసీక్యూస్ అడగడానికి ఛాన్సెస్ ఉంది అనేది మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో మనకి ఆల్రెడీ 11 లెసన్స్ కంప్లీట్ అయిపోయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్ వర్క్ వి డూ, ఏం చేస్తాము ప్రతి ఒక్కళ్ళు అనమాట. మదర్ ఇంట్లో ఏం చేస్తారు, లేదంటే సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, లేదంటే ఫాదర్ ఏం చేస్తారు, గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, మీ ఇంకా రిలేటివ్స్ ఏం చేస్తారు, అంటే వర్క్ వీడు మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా దాని ప్రొఫెషనల్స్ చెప్పడం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ వర్క్స్, వాటి యొక్క ప్రొఫెషన్స్ గురించి చెప్పడమే ఈ లెసన్ యొక్క థీమ్ అనమాట. ఓకే, ఇంకా ప్రతి ఒక్క వర్క్ ని రెస్పెక్ట్ చేయడము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, రైట్. ఏ వర్క్ నైనా మన ఇప్పుడు మన ఇంట్లో కచ్చడానే ఉంది, తీసుకెళ్ళడానికి వస్తారు శానిటేషన్ వర్కర్స్. వాళ్ళు చూసిన పిల్లలు నవ్వుకుంటే ఇప్పుడు ఇంట్లో చెత్త అంతా అలాగే ఉండిపోతుంది కదా, దానివల్ల గందగి ఎక్కువ అయిపోతుంది, మనకి అన్హెల్దీగా అయిపోతాము. సో మనకి వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ మనం చెప్తా ఉంటాం. ఏమేమి వర్క్స్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది చూస్తామంట. చూద్దామా నెక్స్ట్ పిల్లలకి చెప్పడం అనమాట. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ ఇచ్చారు, బిల్డింగ్ ఇచ్చారు, ఇక్కడ మేసన్ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ చెట్టు కింద కూర్చొని కొంతమంది ఉన్నారు, ఇక్కడ చూడండి కోబ్లర్ అయి ఉంటారు ఇక్కడ. ఓకే, లేదంటే మనం అమ్ముకునే వాళ్ళు అంటారు. ఇక్కడ టీ స్టాల్ ఉంది, ఇక్కడ పిల్లలు పరిగెడుతున్నారు స్కూల్స్కి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఎప్పట్లాగానే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక అతను టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతూ ఉంటారు, టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతూ బల్బీర్ అతను. అయితే అక్కడ ఒక వర్కర్ ఏం చేస్తాడంటే న్యూస్ పేపర్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో మీరు కూడా ఒకసారి మీ పేపర్ మొత్తం చదవండి, దాంట్లో ఉన్న స్టోరీ చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారండి, పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ పరిగెడుతున్నారు అందరూ. టీచర్ ఆలస్యం అయిపోయింది, ఇంకా ఫుడ్ ఇక్కడ వెజిటబుల్స్ అమ్ముతున్నారు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కార్ట్ మీద తీసుకొని అమ్ముతున్నారు. వీళ్ళు కూడా ఇది కూడా ఒక జాబే కదా. సో ఇక్కడ పిల్లలు పరిగెడుతున్నారు, టీచర్ పరిగెడుతుంది, అందరూ ఇక్కడ ఆమ్, ఏంటి స్కూల్కి లేట్ అయ్యారు. సో మనకి ఇది చెప్తున్నారు అనమాట. ఈ పిక్చర్ లో ఏముంది, టీచర్ ఉంది, ఫుడ్ కార్ట్ అదే వెజిటబుల్ కార్ట్స్ ఉంది, వెజిటబుల్ వెండర్స్ అంటారనమాట. ఓకే, ఇంకా మనకి ఇక్కడ చూస్తే హాస్పిటల్ ఉంది, రైట్. ఇక్కడ చూస్తే క్యాంటీన్ ఉంది. ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ ఇంకెక్కడ చూస్తున్నారు, చంపా ఈ సిట్టింగ్ హియర్ దర్ విత్ హర్ బాస్కెట్ ఫుల్. చంపా అనమాట పూలు అమ్ముకోవడం అనమాట. పూలు అమ్ముకున్నామంటే అక్కడ ఇంకేం చెప్తారంటే, ఒక పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేసి ఆమె రోజు ఆమె దగ్గర పూలు కొంటుంది, అలాంటివన్నీ చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి అనేసి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నారు, లేదా ఇంకా రాములు విత్ హిస్ ఫ్రూట్ కార్ట్ డేస్ బ్రింగ్ చిన్నమ్మ విత్ హిమ్. అచ్చా, చిన్నమ్మ అనేది ఒక పాప అయి ఉండొచ్చు. చిన్నమ్మ రన్స్ అరౌండ్ డెలివర్స్ ఫ్రూట్స్ అండ్ కలెక్ట్స్ మనీ. ఫ్రూట్స్ ని డెలివర్ చేస్తూ మనీ కలెక్ట్ చేసుకుంటుంటారు, అంటే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు అని మనం చెప్పొచ్చు ఇక్కడ. ఫ్రూట్ కార్ట్ పెట్టుకుని, రైట్. ఇంత డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఎలా ఉన్నారనేది చెప్తానమాట. రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్రాసింగ్ స్టాండ్స్ ఇక్బాల్ సైడ్ throughout the day. Iqbal sign Iqbal Singh throughout the day he blows his whistle. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అక్కడ విజిల్ వేస్తున్నారు, రోడ్ మధ్యలో నుంచున్నారు, అంటే ట్రాఫిక్ పోలీసే కదా. సో అది కూడా ఒక జాబ్ కదా. సో డిఫరెంట్ వర్క్స్ మనం ఇక్కడ చెప్పడం. లుక్ కేర్ఫుల్ ఎట్ ది పిక్చర్స్ అండ్ రైట్ వాట్ వర్క్స్ బీయింగ్ డన్ డిఫరెంట్ పీపుల్. ఏమేమి వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చేత ఏమేమి వర్క్స్ చేయబడి ఉన్నాయి అనేది మనం రాయాలి ఇక్కడ. ఓకే, రాయండి, అక్కడ పిక్చర్స్ ఈజీగా అర్థమైపోతుంది కదా. ఇది చిన్నపిల్లల లెసన్స్ కాబట్టి మనం ఇంత స్పీడ్‌గా చెప్పుకుంటున్నామండి. ఇంకా ఎవరికైనా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే కామెంట్స్ త్రూ తెలియచేయండి. ఇంకా మీకు ఇంకేమైనా రిలేటెడ్ టు సీటెట్ ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్‌లు కానీ, లేదంటే నోట్స్ కానీ కావాలంటే మీరు ఖచ్చితంగా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేయండి. ఛానల్‌లో ఉన్న వీడియోస్ సీటెట్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్‌కి మనము సమ్మరీ చెప్తున్నాము. ఇంకా దానికి తోడు మనము బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సమ్మరీ చదివిన తర్వాత మనకి ఎంత అర్థమైంది అని తెలుసుకోవడానికి బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన పేపర్ రాసేది కూడా బిట్స్ మీద కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చూద్దామా ఇక్కడ ఏమి ఇచ్చారండి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ పీపుల్ ఇన్ యువర్ నైబర్హుడ్, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పనులు చేస్తారు అక్కడ రాయమంటారు. రిపేర్ కార్స్ అండ్ స్కూటర్స్ వాళ్ళని ఏమంటారు, మెకానిక్ అంటారు. ఓకే, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని ఏమంటారు, వెజిటబుల్స్ అమ్మే వాళ్ళని ఏమంటారు, లేదంటే శానిటేషన్ అదే చెత్త తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు. ఇట్లా మీ చుట్టుపక్కల ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ అనమాట. టీ స్టాల్ ఉంటే టీ స్టాల్. ఓకే, అట్లా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ ద పిక్చర్ ఆన్ ద ఫస్ట్ పేజ్, అంటే ఫస్ట్ పేజ్ లో ఉన్న కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ చుట్టూ మనకి సర్కిల్ చేయమని చెప్తున్నారు అనమాట. ఇంకా
In the list below, put a red on the names of the buildings. Also put a green or yellow on the names of those buildings that are in your neighborhood. ఓకే, అక్కడ ఫస్ట్ పేజ్ లో ఇచ్చిన వాటికి ఏమో రెడ్ సర్కిల్ చేయండి, మీ నైబర్హుడ్ లో ఉన్న బిల్డింగ్స్ కి ఏమో గ్రీన్ ఆర్ ఎల్లోని సర్కిల్ చేయండి అని చెప్తున్నారు. ఇది కూడా చిన్న సింపుల్ యాక్టివిటీ పిల్లల కోసం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారండి, రైట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 5 బిల్డింగ్స్ అండ్ ద వర్క్ డన్ ఇన్ ద ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ బిల్డింగ్ ఉంది, అక్కడ ఏం చేస్తారు, లేదంటే సినిమా థియేటర్ ఉంది, అక్కడ ఏం చేస్తారు. ఓకే, అట్లా అనమాట బిల్డింగ్స్ రాసి ఆ బిల్డింగ్ యొక్క యూస్ కూడా రాయమని చెప్తున్నారు. హాస్పిటల్ చూడండి, ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పేషెంట్స్, వ్యాక్సినేషన్ ఆఫ్ ద చిల్డ్రన్, పిల్లలకి వ్యాక్సినేషన్, వాటి యొక్క యూజెస్ అనమాట. ఇన్ ద పిక్చర్ యూ సా మెనీ పీపుల్ వర్క్ టుగెదర్ ఇన్ బిల్డ్ న్యూ బిల్డింగ్. అవును కదా, మేసన్ వర్క్ చేస్తున్నారు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసాము. ఓకే, అక్కడ రైట్ వాట్ వర్క్స్ డన్ ఇన్ ద స్కూల్లో ఏం వర్క్ అవుతుంది, స్కూల్లో గార్డెనింగ్ అవుతుంది, టీచింగ్ అవుతుంది పిల్లలుగా. ఓకే, ఇలాంటివన్నీ అవుతాయి కదా, సో అవి రాసుకోవడం అనమాట. ఆర్ దర్ ఎనీ చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ హూ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్, వాట్ దే ఆర్ డూయింగ్. ఇంకా అక్కడ పిక్చర్ లో ఎవరైనా స్కూల్కి వెళ్ళకుండా ఏదైనా పని చేస్తున్నారా, అది కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి, దీపాలి అని ఒక అమ్మాయి గురించి చెప్తారు అనమాట. దీపాలి వాళ్ళ పేరెంట్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వెజిటబుల్స్ అమ్ముతూ ఉంటారు కాబట్టి, మార్కెట్లో పనిచేస్తారు కాబట్టి, పొద్దున్నే వాళ్ళతో పాటు మార్కెట్లో వాళ్ళు వెళ్ళే టైంకి లేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది, ఆ వెజిటబుల్స్ పని చేస్తుంది, వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని స్కూల్కి పంపడంలో పని చేస్తుంది. సో ఆమె చాలా మంచిదని కూడా పిల్లలకి పని చేయాలని చెప్పడం అనేది, ఎలా హెల్ప్ చేయాలనేది ఈ పాప ద్వారా తెలియజేస్తారనమాట. అయితే ఎట్ నైట్ దీపాలి లవ్స్ టు లై ఇన్ ద బెడ్ అండ్ రీడ్ హర్ సిస్టర్స్ స్కూల్ బుక్స్. ఇంకా చూడండి, ఇంకా మంచి హ్యాబిట్స్ ఏంటి, పడుకునే టైంలో కూడా ఆమె ఖాళీగా లేకుండా వాళ్ళ సిస్టర్స్ యొక్క, వాళ్ళ యొక్క చెల్లెళ్ళ యొక్క బుక్స్ చదవడం కూడా ఆమెకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూడండి ఎంత మంచి అమ్మాయో. షీ కుడ్ నాట్ స్టడీ ఎనీ మోర్, షీ ఫీల్స్ దట్ రీడింగ్ బుక్స్ హెల్ప్స్ హర్ టు రిలాక్స్. నౌ షీ ఈస్ బ్యాక్ టు స్కూల్ అండ్ గోస్ రెగ్యులర్లీ. ఇంకా వెళ్తుంది, ఇంకా ఆమెకి ఇప్పటివరకు చదువుకోలేదు, కానీ ఇప్పుడు ఆమెకి బుక్స్ చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా బ్యాక్ టు స్కూల్ వెళ్తుంది. వాట్ వర్క్ డస్ దీపాలి డూ ఇన్ హర్ ఓన్ హౌస్. ఇంట్లో ఏం చేస్తుంది చెప్పాం కదా, క్లీనింగ్, డస్టింగ్, అన్ని ఇంట్లో పనులన్నీ మదర్కి హెల్ప్ చేయడం కానీ, ఫాదర్కి హెల్ప్ చేయడం కానీ, పిల్లల్ని స్కూల్ పంపించడం కానీ, అలాంటివన్నీ చేస్తారు కదా. సో ఇక్కడ రాయండి మీరు, అవి చదివి ఒకసారి క్లియర్గా చదివి డీటెయిల్గా. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి, డూ యూ ఆల్సో డూ హౌస్ హోల్డ్ వర్క్స్. మీరు కూడా హౌస్ హోల్డ్ చేస్తారు కదా, ఏమి చేస్తారు ఇక్కడ రాసుకోవాలన్నమాట. బిసైడ్స్ హౌస్ హోల్డ్ వర్క్, డూ యూ డూ ఎనీ అదర్ వర్క్ అట్ హోమ్స్ ఇఫ్ ఎస్. ఇంటి పనులు కాకుండా ఇంకా ఏమైనా వర్క్ చేస్తారు అనేది మీరు ఇక్కడ రాసుకోవాలి. ఇంకా ఏ టైంలో ఏం చేస్తారు, ఏ టైంకి లేస్తారు, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. వేకప్ ఇన్ ద మార్నింగ్, ఎన్ని గంటలకు లేస్తారు, గో టు స్కూల్, ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తారు, అవి పిల్లల యాక్టివిటీ కదా, ఒకసారి చూడండి, ఫోకస్ అయ్యండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ డూ హౌస్ హోల్డ్ వర్క్. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ హోల్డ్ వర్క్ చేస్తారు అనేది, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ కింద ఎర్న్ మనీ ఎర్న్ చేయడానికి ఏం చేస్తారు. సో ఇది కూడా జనరల్ క్వశ్చన్స్ అనమాట. ఫ్యామిలీని అబ్జర్వ్ చేసి రాసుకోవడం, అడిగి రాసుకోవడం. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ వాట్ వర్క్ దే డిడ్ వెన్ దే వర్ చిల్డ్రన్. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం పనులు చేసేవాళ్ళు, వాళ్ళు మనకన్నా చాలా ఎక్కువ పనులు చేసేవాళ్ళండి. ఇంట్లో పని చేస్తూ హెల్ప్ చేస్తూ, బయటికి ఇంకా చేనికి కూడా, అంటే పొలాల్లో క్రాప్స్ కూడా వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, ఫీల్డ్స్ కూడా, అక్కడ కూడా పనులు చేయించేవాళ్ళు. ఓకే, సో ఇంకా చూద్దామా. సారమ్మ ఆస్క్డ్ హర్ గ్రాండ్ మదర్ అంటే నాని, ద సేమ్ క్వశ్చన్. నాని రిప్లైడ్, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ హెల్ప్ మై ఎల్డర్స్ టు collect firewood, make cow dung cakes, and plaster walls with the cow dung. But now we have a stove that works on a gobar gas. The floor and the walls of our house are cemented. There is no need for the Sarma do for some of the jobs that her grandmother did in the childhood. అంతే కదా, ప్రీవియస్ డేస్ లో వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేసేది, ఆవు పేడ తీసుకొచ్చి ఇల్లు అలకడం అంటాం కదా, ఇల్లు అలికేవాళ్ళు, ఇంకా ఫ్యూయల్ కూడా దాన్ని తయారు చేసుకునే వాళ్ళు, ఇంకా గోబర్ గ్యాస్ ని తయారు చేసేవాళ్ళు ఫ్యూయల్ కి. సో ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు అన్ని ఇల్లు ఫ్లోర్స్ అయిపోయాయి, సిమెంట్స్ అయిపోయాయి, మార్బుల్స్ అయిపోయాయి, అలా చేయడానికి కూడా ఆస్కారం ఏం లేదు, అలాంటి పనులు కూడా ఏమీ లేవన్నమాట. యూ హ్యాడ్ రిటర్న్ అబౌట్ ద వర్క్ డూ యూ వర్క్ డన్ బై యువర్ ఎల్డర్స్ ఇన్ ద చైల్డ్హుడ్, ఈస్ దర్ ఎనీ చేంజెస్. ఎగ్జాక్ట్ గా ఈస్ దర్ ఎనీ చేంజెస్ ఉన్నాయా అని అడుగుతారంటే చాలా ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు మనము ఆల్మోస్ట్ 10 to 20% కూడా మనము చేయలేకపోతున్నాము. ఓకే, Dipar had to leave the school to go to household work. Find out if there are any children in your neighborhood who are over 5 years and do not go to school. అంటే ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. మీ చుట్టుపక్కల ఎవరైనా స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారా, వాళ్ళకి మీరు ఇంకా చూడండి అండ్ అబ్జర్వ్ చేయండి అని పంపించడానికి. ఓకే, రీజన్స్ ఏంటని కనుక్కోండి అని.
ఓకే. ఇప్పుడు వరకు మనం సమ్మరీ చూసాం కదా! వర్క్ వి డూ ఏమేం వర్కులుంటాయి? ఎలా ఎవరు చేస్తారు? ఏంటి అనేది. సో, మనం ఇప్పుడు కొన్ని క్వెషన్స్ చూద్దామా? చాలా ఈజీ క్వెషన్స్ అండి. చాలా స్పీడ్‌గా చెప్పుకుందాము. ఓకే. హూ రిపేర్స్ ద టోర్న్ షూస్? చినిగిపోయిన షూస్‌ని ఎవరు టోన్ చేస్తారు? కోబ్లర్ కదా! మనం ఆప్షన్స్ ఏం చదవట్లేదు. డైరెక్ట్ ఆప్షన్స్ చదువుతున్నాం. ఎందుకంటే చాలా ఈజీ క్వెషన్స్ ఇవి. ఇగో ఆప్షన్స్ చదవడానికి అంత నెసెసరీ ఏం కాదు. సో, మనకి కోబ్లర్ రిపేర్ ద టోర్న్ షూస్ చినిగిపోయిన షూస్‌ని ఎవరు కుడతారు అని అడుగుతున్నారనమాట ఇక్కడ. నెక్స్ట్ హూ టీచర్స్ చిల్డ్రన్ ఇన్ యువర్ స్కూల్? స్కూల్‌లో ఎవరు టీచ్ చేస్తారు? టీచరే కదా! సో, మనకి టీచర్ టీచెస్ చిల్డ్రన్ ఇన్ స్కూల్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3 వాట్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ద పోస్ట్‌మన్? పోస్ట్‌మన్ ఏం చేస్తారంటే డెలివరింగ్ లెటర్స్. లెటర్స్‌ని డెలివరీ చేస్తారు కదా! సో, ఆప్షన్స్ మీరు చదువుకోండి. ఇంకా ఏమైనా పాజిటివ్‌గా ఉన్నాయని. సో, నాకు ఏమనిపించలేదు కాబట్టి మనం టక ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. చిన్న పిల్లలకి సంబంధించిన క్వెషన్స్ లాగా ఉన్నాయి కాబట్టి. రైట్. విచ్ టూల్ డస్ ఎ కార్పెంటర్ యూజ్? ఈ కార్పెంటర్ ఏ టూల్‌ని యూజ్ చేస్తారు? పెన్ను, నీడిల్, నైఫ్, సా. కార్పెంటర్ సా యూజ్ చేస్తారు కదా! రంపం. సా అంటే రంపం కార్పెంటర్ కోయడానికి, చెక్కను కోయడానికి ఉపయోగిస్తారు కదా! అదనమాట. నెక్స్ట్ హూ బిల్డ్స్ హౌసెస్ అండ్ వాల్స్? ఎవరు మేసన్ కదా! మేసన్ అంటే మేస్త్రి. మేస్త్రి ఇల్లు కట్టే వాళ్ళని మనం మేసన్ అంటాం అనమాట. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ అన్‌పెయిడ్ వర్క్? ఏది అన్‌పెయిడ్ వర్క్? వాషింగ్ క్లాత్స్ ఎట్ హోమ్ ఇంట్లో ఇంట్లో బట్టలు ఉతకడం అనేది, సెల్లింగ్ వెజిటబుల్స్ అనేది, టీచింగ్ ఇన్ స్కూల్, డ్రైవింగ్ ఎ టాక్సీ. టాక్సీని డ్రైవ్ చేసిన స్కూల్‌లో టీచ్ చేసిన వెజిటబుల్స్ అమ్మినా మనకు డబ్బులొస్తాయి. కానీ ఇంట్లో బట్టలతో డబ్బులిస్తారా? అది మనకి అదొక యాక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ. సో, ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7 హూ గ్రోస్ ఫుడ్ ఫర్ అస్? ఎవరు గ్రో చేస్తారండి? టైలరా? ఫార్మరా? మేసనా? సో, ఫార్మర్ అనమాట. రైతే కదా పండించేది. సో, ఫార్మర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ కుక్స్ ఫుడ్ ఇన్ ఏ హోటల్? హోటల్‌లో ఎవరు ఫుడ్ కుక్ చేస్తారు? డాక్టర్, కుక్, టీచర్, బార్బర్. కుక్. కుక్ అనే అతనే ఫుడ్ కుక్ చేస్తారు కాబట్టి సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9 హూ క్లీన్స్ ద స్కూల్ డైలీ? స్కూల్‌ని ఎవరు క్లీన్ చేస్తారు? చెప్పండి. షాప్ కీపర్, కార్పెంటర్ వెళ్ళాం కదా! స్వీపర్ ఊడ్చేవాళ్ళే క్లీన్ చేస్తారు. సో, ఓకే. ఏ గార్డెనర్ టేక్స్ కేర్ ఆఫ్ ఈ గార్డెనర్ ఏం చేస్తారు? గార్డెన్ దేన్ని టేక్ కేర్ చేస్తారు? గార్డెన్సే కదా! గార్డెన్ టేక్ కేర్ చేసేవాళ్ళని గార్డెనర్ అంటారు. అది మీకు తెలుసు. సో, చాలా ఈజీ క్వెషన్స్ అందుకనే మనం చాలా స్పీడ్‌గా చెప్పుకుంటున్నాము. ఓకే. మీకు స్పీడ్ అనిపిస్తుంది అంటే మీరు కామెంట్స్‌లో తెలియచేయొచ్చు. నెక్స్ట్ విచ్ పర్సన్ యూజెస్ ఏ స్టెతస్కోప్? స్టెతస్కోప్ ఎవరు యూజ్ చేస్తారు? డాక్టర్. ఇది చాలా సింపుల్ క్వెషన్. ఇది క్లాస్ 3కి సంబంధించిన చిన్న పిల్లలకి సంబంధించిన క్వెషన్స్ లా ఉన్నాయి. హూ వర్క్స్ టు కీప్ అస్ సేఫ్ ఫ్రమ్ ద థీవ్స్? థీవ్స్ నుంచి దొంగల నుంచి మనకి సేఫ్‌గా ఎవరు ఉంచుతారు? పోలీస్ మ్యానే కదా! పోలీసులే కదా మనల్ని కాపాడేది దొంగల నుంచి. సో, నెక్స్ట్ ద వర్క్ దట్ వి డూ ఎట్ హోమ్ ఈస్ కాల్డ్ ఇంటి దగ్గర చేసే వర్క్‌ని హౌస్ హోల్డ్ వర్క్ అంటారు. హౌస్ హోల్డ్ వర్క్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ పీపుల్ హూ హెల్ప్ అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ ఆర్ కాల్డ్ డైలీ లైఫ్స్ లో మనకి హెల్ప్ చేసే వాళ్ళని ఏమంటారు? కమ్యూనిటీ హెల్పర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని లేదు. కమ్యూనిటీ హెల్పర్స్ మనకి డైలీ లైఫ్ లో మనకి హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు. విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ విచ్ ఆఫ్ దీస్ పీపుల్ యూజువల్లీ వర్క్ అవుట్డోర్స్ లో ఎవరు పని చేస్తారండి? ఫార్మర్స్, టైలర్స్ ఇంట్లో చేస్తారు, కుక్ ఇంట్లోనే, టీచర్ కూడా ఒక క్లాస్ రూమ్ లోనే చేస్తారు. ఫార్మర్ అనేది అవుట్డోర్ వర్క్ చేస్తారనమాట. బాగా కష్టపడతారు. రైట్. నెక్స్ట్ 6 ద లెసన్ వర్క్ వి డూ హెల్ప్ చిల్డ్రన్ దేనికి ఉపయోగపడుతుందండి? ఈ వర్క్ వి డూ అనే లెసన్ ఏం తెలియజేస్తుంది? మెమరైజేషన్, ప్రొఫెషన్స్, నో అండర్స్టాండ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్, రైట్. ప్రిపేర్ ఫర్ ద జాబ్స్, లెర్న్ స్పెల్లింగ్స్ ఆఫ్ ద ప్రొఫెషన్స్. ఈ ఏ ఆప్షన్, డి ఆప్షన్ మనం ఈజీగా క్లియర్ చేసేయచ్చు. సో ఈ రెండు ఆప్షన్లో మనం చూడాలి. జాబ్స్ ప్రిపేర్ చేస్తుందా కాదు, మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని అర్థం చేసుకోవడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ని అర్థం చేసుకోవడానికి మన ఈ లెసన్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే. వైల్ టీచింగ్ వర్క్ వి డూ ఏ టీచర్ షుడ్ ఎంకరేజ్. ఏం ఎంకరేజ్ చేయాలండి? కాంపిటీషన్ అమాంగ్ ద వర్కర్స్, రెస్పెక్ట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్. అన్ని కైండ్స్ ఆఫ్ వర్క్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. స్టూడెంట్స్ టు చూస్ హై పేయింగ్ జాబ్స్, ఆ హై పేయింగ్ జాబ్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఓన్లీ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ మాత్రమే తెలియజేస్తుంది కాదు కదా. రెస్పెక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్, అన్ని కైండ్స్ ఆఫ్ వర్క్ ని మనం రెస్పెక్ట్ చేయాలి అనేది తెలియజేస్తుంది ఈ లెసన్ అనేది మనకి. రైట్. వైల్ సారీ విచ్ టీచింగ్ మెథడ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ దిస్ లెసన్? ఏ టీచింగ్ మెథడ్ సూట్ అవుతుందండి? ఇప్పుడు మనకి వర్క్ వీడు కదా, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి వీళ్ళు వర్క్ చేస్తారని చూపిస్తూ చెప్తే వాళ్ళకి చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. సో లెక్చర్ మెథడ్ ఆఫ్ ఫీల్డ్ విజిట్ అండ్ డిస్కషన్ అండ్ డిక్టేషన్ మెథడ్, కాపింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. కాపింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అంటే లెక్చర్ మెథడ్ క్లాస్ రూమ్ లోపలే ఉంటాయి. అవి మనకి అంత యూస్ఫుల్ కాదు. సో మనకి ఫీల్డ్ విజిట్ అనేది డిస్కషన్ ఆర్ ద బెస్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 విచ్ యాక్టివిటీ కెన్ మేక్ దిస్ లెసన్ మోర్ ఎఫెక్టివ్? ఏది చాలా ఇంకా ఎఫెక్టివ్ సమర్థవంతంగా చేస్తుంది? డ్రాయింగ్ పిక్చర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ హెల్పర్స్, ఓకే. రీడింగ్ సైలెంట్లీ, రైటింగ్ లాంగ్ పారాగ్రాఫ్స్, మెమరైజేషన్ డెఫినేషన్స్ పారాగ్రాఫ్స్ రాయడం వల్ల, సైలెంట్ గా రీడ్ చేయడం వల్ల మనకి ఏమంత ఎఫెక్టివ్ అనిపించదు. డ్రాయింగ్ పిక్చర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ హెల్పర్స్, మనకి కమ్యూనిటీ మన డైలీ లైఫ్ లో ఎవరెవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని డ్రా చేస్తామంటే డ్రా చేయడం తర్వాత పిల్లలు కొంతమంది స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో దాని ద్వారా కూడా వాళ్ళు చాలా ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతారు. సో మన ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 19.
క్వశ్చన్ నెంబర్ 2 ద వాల్యూ ఎంఫసైజ్డ్ ఇన్ దిస్ లెసన్. ఏం వాల్యూస్ ఇంపార్టెన్స్ ఇచ్చారండి? రెస్పెక్ట్ ఫర్ మనీ, రెస్పెక్ట్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్, కాంపిటీషన్ లేజినెస్ ఇగ్నోర్ చేసేయండి, అవాయిడ్ చేసేసి ఈ ఆప్షన్స్ ని. రెస్పెక్ట్ ఫర్ మనీ, మనీని రెస్పెక్ట్ చేయమని కాదు కదా, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్ని టైప్స్ ఆఫ్ వర్క్ ని రెస్పెక్ట్ చేయండి అని. సో మనకి ఆప్షన్స్ బి ఇస్ కరెక్ట్ హియర్ విత్ క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ వై డూ హెల్ప్ చిల్డ్రన్. ఏం అది కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ వర్క్ వి డూ ఒక కాన్సెప్ట్ అంటే ఆ లెసన్ యొక్క కాన్సెప్ట్ దేనికి హెల్ప్ చేస్తుందండి? డిఫరెన్షియేట్ రిచ్ అండ్ పూర్ పీపుల్, ఎవరైతే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ మధ్య డిఫరెన్షియేషన్ తెలియజేస్తుందా? కాదు. అప్రిషియేట్ ఎవ్రీ ప్రొఫెషన్, రైట్. ఇగ్నోర్ మాన్యువల్ వర్కర్స్ ని ఇగ్నోర్ చేయండి, కాదు కదా. సారీ. నా ఓన్లీ అబౌట్ ఆఫీస్ జాబ్స్, ఓన్లీ ఆఫీస్ జాబ్స్ మాత్రమే తెలుసుకోండి అనే కాదు కదా. ఆఫీస్ జాబ్స్ అంటే ఇప్పుడు ఫార్మర్ గురించి పిల్లలకి తెలియకపోతే మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మన కోసం? ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పండిస్తారు అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి అది అలా చేయకూడదు. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అనమాట. సో మనకేం చెప్పాలంటే అప్రిషియేట్ ఎవ్రీ ప్రొఫెషన్ మనం అప్రిషియేట్ చేయాలనేది మన పిల్లలకి తెలియజేయాలి. ఈ లెసన్ ద్వారా తెలియజేస్తాను. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ అ టీచింగ్ ఎయిడ్ ఫర్ దిస్ లెసన్. టీచింగ్ ఎయిడ్ లాగా ఏమి యూస్ చేయొచ్చండి? ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ వర్కర్స్ అండ్ టూల్స్, ఓకే. మ్యాథ్ ఫార్ములాస్, గ్రామర్ చార్ట్స్, నంబర్ లైన్స్. నంబర్స్ గురించి గ్రామర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈబీఎస్ లో ఏం యూస్? ఓకే. సో మనకి ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ అంటే టూల్స్. కార్పెంటర్ ఉన్నారు, కార్పెంటర్స్ ని ఒక పిక్చర్ త్రూ, ఫ్లాష్ కార్డ్స్ త్రూ చూపించి అతను ఏమి యూస్ చేస్తాడు అనేది కూడా చూపించడం వల్ల వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతుంది. సో మనకి ఇలా చేయాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 22. Next question number 23. When a teacher organizes a role play on community helpers మీద రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇట్ మెయిన్లీ ఏం డెవలప్ చేస్తుంది? ఫైన్ మోటార్ స్కిల్స్, నో. సోషల్ అవేర్నెస్ అండ్ ఎంపతి చూద్దాం. రీడింగ్ స్కిల్స్ మనం ఏం డెవలప్ చేయదు ఇక్కడ. సోషల్ అవేర్నెస్, సొసైటీలో ఎలాంటి వర్కర్స్ ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే కదా. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. టు డెవలప్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్ ద టీచర్ షుడ్ ఏం చేయాలి? పిల్లలకి ఏం నేర్పించాలి? ఎలా అదే అన్ని ప్రొఫెషన్స్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలని పిల్లలకి ఎలా తెలియచేయాలి? ర్యాంక్ ద వర్కర్స్ ఫ్రమ్ ద హై టు లో, ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వాలి. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి హై పొజిషన్ నుంచి లో పొజిషన్ వరకు. నో. డిస్కస్ హౌ ఈచ్ వర్కర్ ఈజ్ ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్ ఎలా ఇంపార్టెంట్ అనేది పిల్లలకి డిస్కషన్ త్రూ తెలియచేయాలి. ఓకే చూద్దాం. గివ్ మార్క్స్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే మార్క్స్ ఇవ్వాలనో. అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మాన్యువల్ వర్క్ ని డిస్కస్ చేయడం అవాయిడ్ చేయాలా? నో, చాలా రాంగ్ అది. ఓకే. డిస్కస్ హౌ ఈచ్ వర్కర్ ఈజ్ ఇంపార్టెంట్, ఈచ్ వర్కర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ హియర్. సో మనకి అది డెవలప్ చేయాలన్నమాట పిల్లలు. ఓకే. సో యాజ్ అ టీచర్. So question number 24, option B is correct here. Next question number 25. A teacher takes students to meet a cobbler near the school. వాళ్ళ స్కూల్ కి దగ్గరలో ఉన్న కోబ్లర్ ని పలకరించడానికి అంటే విజిట్ అతన్ని చూడడానికి తీసుకెళ్ళింది అనమాట. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అండి? ఫీల్డ్ బేస్డ్ లెర్నింగ్, ఓకే. లెక్చర్ బేస్డ్ లెర్నింగ్, నో. హోమ్ అసైన్మెంట్, నో. ఇండోర్ యాక్టివిటీ, నో. ఇండోర్ యాక్టివిటీ అంటే క్లాస్ రూమ్ లోపలే చేయించదన్న మనం ఇండోర్ యాక్టివిటీ అంటాము, కాదు కదా. ఫీల్డ్ బేస్డ్ లెర్నింగ్ అనమాట, తీసుకెళ్లి చూస్తుంది ఆవిడ, రైట్. సో అందుకని మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. Next question number 26. The theme what we do is linked to which EVS theme of NCF 2025? NCF కొన్ని థీమ్స్ ఇచ్చింది కదా, కొన్ని స్కిల్స్ తీసుకొచ్చింది కదా EVS లో. సో అది దేనికి సంబంధించింది అనమాట? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్. ఫుడ్ గురించి చెప్తుందా, వాటర్ గురించి చెప్తుందా, షెల్టర్ గురించి చెప్తుందా? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గురించి చెప్తుందా, దేని గురించి చెప్తుంది మీరు చెప్పండి ఇక్కడ? ఫుడ్ గురించి. ఓకే. మనకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు అనమాట. మన ఫ్రెండ్స్ లో, మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. Next question number 27. In EVS లో work we do helps to connect learning with. దేని కనెక్ట్ చేస్తుందని వర్క్ we do అనేది? సోషల్ ఎన్వైరన్మెంట్, న్యాచురల్ ఎన్వైరన్మెంట్స్. ఓన్లీ అనేది వర్డ్ తీసండి ఇక్కడ. ఓన్లీ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కాదు, స్కూల్ ఎన్వైరన్మెంట్ అసలే కాదు, హిస్టారికల్ ఎన్వైరన్మెంట్ కాదు. సో సోషల్ ఎన్వైరన్మెంట్, సొసైటీలో ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఏ స్టూడెంట్ సేస్ ఏం చెప్తున్నారు? మై మదర్ వర్క్స్ ఎట్ హోమ్ బట్ డస్ నాట్ గెట్ పేడ్, ద టీచర్ షుడ్ ఏం చేయాలి? మదర్ ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది 365 days, అంత ఆమెకి ఏమి హాలిడేస్ ఉండవు, జాబ్ అది ఏమి మనీ ఇవ్వరు. సో ఏమి మనీ ఇవ్వట్లేదని ఒక పిల్లగాడు చెప్తున్నాడు. అప్పుడు టీచర్ ఏం చేయాలి? ఇగ్నోర్ ద ఆన్సర్ని ఇగ్నోర్ చేయాలా? ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్పెయిడ్ వర్క్, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ అన్పెయిడ్ వర్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. టెల్ హర్ ఓన్లీ మెన్ వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేంజ్ ద టాపిక్ ని చేంజ్ చేయాలి కదా. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్పెయిడ్ వర్క్. సో మనకి అన్పెయిడ్ వర్క్ యొక్క కాన్సెప్ట్స్ ఏదైతే వర్క్ అయితే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 21. విచ్ స్కిల్ ఈస్ బెస్ట్ డెవలప్డ్ త్రూ దిస్ లెసన్? ఏ స్కిల్ మనం డెవలప్ చేయొచ్చు ఈ లెసన్ త్రూ?
observation and comparison, no. Writing long essays, no. Memorization spellings, no. Solving equations, no. ఇవి చూడండి, ఇప్పుడు మనము కంపారిజన్ అంటే ఈ వర్క్ కి వేరే వర్క్ తో కంపారిజన్ అనమాట. ఇక్కడ నెగిటివ్ కంపారిజన్ కాదు. సో ఇది మనం పాజిటివ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అబ్జర్వేషన్ అండ్ కంపారిజన్. Okay, so question number 20 and option A is correct here. Next, question number 30. A teacher asking children to draw a chart of workers and their tools. So promoting teacher అడుగుతుంది అనమాట, డిఫరెంట్ వర్కర్స్ ని చార్ట్ మీద డ్రా చేయండి, ఇంకా వాళ్ళ యొక్క టూల్స్ ఏమేమి యూస్ చేస్తున్నారు అనేది చెప్పండి అని చెప్తుంది. అది ఏం ప్రమోట్ చేస్తుంది? లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ చదువుకోవడము, రైట్ నేర్చుకోవడము, కాపింగ్ ఫ్రమ్ ద బుక్ నో, డ్రిల్ ప్రాక్టీస్ నో, లెక్చర్ మెథడ్ నో. సో మనకి లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. వాళ్ళ పిల్లలు చేస్తూ నేర్చుకోవడం అనేది మన లెర్నింగ్ బై డూయింగ్. మనకి లెర్నింగ్ బై డూయింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి ఎన్ఈపీ 2020లో కూడా ఇలాంటి లెర్నింగ్ తీసుకొచ్చారు. వాళ్ళకి చూడడం ద్వారా, వాళ్ళు సొంతగా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోగలగడం ద్వారా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు అనేసి మనకి ఇలాంటి చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఓకే, ఇప్పటివరకు మనము వర్క్ వి డూ అనే లెసన్ గురించి కాన్సెప్ట్ అండ్ కొన్ని ఎంసీక్యూస్ తెలుసుకున్నాం కదా. సో మనకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్ తో వద్దాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.